నమస్కారం. ఈరోజు మన భారతదేశం గురించి ఆశ్చర్యపరిచే 20 అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మన భారతదేశం చాలా అద్భుతమైన దేశం. మన దేశంలో పుట్టినందుకు మనము చాలా గర్వపడాలి. మన దేశం ప్రపంచంలోని పురాతనమైన నాగరికతల, శాస్త్రాల, కళల మరియు సంస్కృతి కేంద్రంగా నిలిచింది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే ఫ్యాక్ట్ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మనము ఈ భారతదేశంలో మీకు తెలియని అద్భుత విషయాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి చాలా వివరంగా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఫస్ట్ ఫ్యాక్ట్, భారత పేరు అనేది మూలం. అసలు భారతదేశానికి భారత్ అనేది పేరు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఫ్యాక్ట్ 1లో మన దేశానికి ఇండియా, హిందుస్థాన్, భారత్ అనే పేర్లు ఉన్నాయి. భారత్ అన్న పేరు మహాభారతంలో ఉన్న రాజు భరతుని పేరు మీదుగా వచ్చింది. మన దేశాన్ని చాలామంది రాజులు పరిపాలించారు. కానీ ఇందులో భారత్ అన్న పేరు మహాభారతంలో ఉన్న రాజు భరతుని పేరు మీదుగా భారతదేశం అనేది పేరు వచ్చింది. మన దేశానికి చాలా ఇంపార్టెంట్ అనేది ఉంది. అంటే మన దేశంలో అద్భుత విషయాలు అనేవి మనకు మనకు తెలియని ఉన్నాయి. దాని గురించి ఫ్యాక్ట్ 1, అసలు భారతదేశానికి ఆ పేరు అనేది ఎలా వచ్చిందో చెప్పాను. ఫ్యాక్ట్ 2లో ప్రపంచపు పురాతన నాగరికత. అసలు ఈ భారతదేశంలో ఈ పురాతన నాగరికత అనేది ఎప్పుడు ఏర్పడింది, ఏ సంవత్సరంలో ఏర్పడింది, దీని అందరి గురించి ఫ్యాక్ట్ 2లో తెలుసుకుందాం. సింధు లోయల్ నాగరికత అనేది ప్రపంచంలోని అతి పురాతనమైన నాగరికత. సుమారు 5000 క్రితమే అరబ్ మొహెంజర్ లాంటి అద్భుత నగరాల్లో భారత్లో ఉండేవి. ఫ్యాక్ట్ 3, అసలు ఈ భారతదేశంలో జీరో కాన్సెప్ట్ అనేది ఎవరు ప్రవేశపెట్టారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జీరో కాన్సెప్ట్ అనేది గణితంలో జీరో సంఖ్య అనేది మొదటగా కనిపెట్టింది భారతీయుడే. అందులో మన భారతీయునైన ఆర్యభట్టుడు జీరో అనే సంఖ్యను కనిపెట్టారు. ఈ సింపుల్ నెంబర్ లేకుండా కంప్యూటర్లో, సైన్స్, టెక్నాలజీలో అస్సలు ఉండేవి కావు. ఫోర్త్ ఫ్యాక్ట్, యోగా పుట్టినిల్లు. యోగా అంటే మనసు, శరీరం సమతుల్యము. ఇది భారత్లోనే పుట్టింది. ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా కోట్లాది మంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. యోగా చేయటం వల్ల మనసు, శరీరం అనేది చక్కగా ఉంటుంది. అంటే మనకి ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా ఈ యోగా చేయటం వల్ల మనము ఆరోగ్యం అనేది మనము హెల్త్ అనేది చాలా మన చేతిలోనే ఉంటుంది. అంతేకాకుండా ఫ్యాక్ట్ 5, ఇండియన్ రైల్వే. భారత రైల్వే నెట్వర్క్ అనేది ప్రపంచంలోని అతి పెద్దది. రోజుకు 22 కోట్ల పైగా మంది ట్రావెల్ చేస్తున్నారు. ఇది ఒక చిన్న దేశ జనాభా అంతే. ఫ్యాక్ట్ 6, కుంభమేళా. ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి కుంభమేళా అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మానవ సంగ్రామం. ఫ్యాక్ట్ 7, తాజ్మహల్. ప్రేమకు ప్రతిగా నిలిచిన తాజ్మహల్ ప్రపంచ అద్భుతాల్లో ఒకటి. దీన్ని నిర్మించడానికి 20,000 మంది కార్మికులు 22 ఏళ్ళు పట్టింది. ఫ్యాక్ట్ 8, జంతువుల రాజ్యం. భారత్లో 90,000 పైగా జంతువుల జాతులు ఉన్నాయి. ఏనుగులు, పులులు, సింహాలు ఇవన్నీ ఇక్కడే సహజంగా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ 9, హిమాలయాలు. ప్రపంచంలోని ఎత్తైన పర్వత శ్రేణి హిమాలయాలు భారత్లోనే ఉన్నాయి. ఇవి మనకు సహజ రక్షణగా గోడలా నిలుస్తాయి. ఫ్యాక్ట్ 10, 5 మతాల పుట్టుక. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మరియు అజ్ఞేతం వంటి మతాల పుట్టుకే భారత్ నుండి జరిగింది. ఫ్యాక్ట్ 11, స్నేక్స్ అండ్ లాడర్స్ ఆట. ప్రపంచంలోని ప్రసిద్ధమైన స్నేక్స్ అండ్ లాడర్స్ ఆటను భారతీయులే సృష్టించారు. దీన్ని మొదట మోక్షపథము అని పిలిచేవారు. ఫ్యాక్ట్ 12, అమర జవాన్ జ్యోతి. 1971లో యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులు జ్ఞాపకార్థంగా ఇండియన్ గేట్ కింద అమర్ జవాన్ జ్యోతి వెలిగింది. ఫ్యాక్ట్ 13, ఆర్ట్ అండ్ కల్చర్.
భారత ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన దేశము. 22 అధికార భాషలు, 700 కంటే ఎక్కువ డైలాగ్స్ మాట్లాడుకుంటాము. ఫ్యాక్ట్ 14 చంద్రయాన్ మిషన్. ఇస్రో రూపొందించిన చంద్రయాన్ మిషన్ భారత స్పేస్కు రీసెర్చ్లో సూపర్ పవర్గా నిలిచింది. ఫ్యాక్ట్ 15 క్రికెట్ క్రేజ్. క్రికెట్ భారత్లో కేవలం ఆట కాదు, ఇది ఒక మతము కూడా కాదు. సచిన్, కోహ్లీ లాంటి క్రికెట్లు ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించారు. ఫ్యాక్ట్ 16 అతిపెద్ద విగ్రహం. స్టాట్యూ ఆఫ్ ద యూనిట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహము. ఇది ప్రపంచంలోని అతి ఎత్తైన విగ్రహం. ఇది ఎత్తు 182 మీటర్లు. ఫ్యాక్ట్ 17 వ్యవసాయం. భారత్లో 60% మంది రైతులు. బియ్యం, గోధుమ, మసాలాలు ప్రపంచానికి పెద్ద ఎగుమతిదారుగా మనమే. ఫ్యాక్ట్ 18 అంతరిక్ష శాస్త్రము. వేదాలు, సూర్య సిద్ధాంతం నుంచి మొదలైన జ్యోతిష్కము, ఖగోళ శాస్త్రము భారత్కు ప్రత్యేకము. ఫ్యాక్ట్ 19 డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. భారత్ యొక్క మిషెల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మనందరికి ప్రేరణ. యూనిట్ ఇన్ డైవర్సిటీ. భారత్లో అనేక మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నా మనందరికి కలిపేది ఏకత్వం అనేది మహాత్మ. అంటే మన భారతదేశంలో అనేక మతాలు, సంస్కృతులు, భాషలు ఉన్నా కూడా మన దేశం అనేది ఏకత్వంలో భిన్నత్వం అన్నది తెలుస్తుంది. భారత్ గురించి ఇంకా ఎన్నో చెప్పలేని అద్భుత విషయాలు ఉన్నాయి. మనము ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు గర్వపడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అద్భుత ఫ్యాక్ట్స్ కోసము మీ ముందుకు వస్తాను.